హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూవీ మ్యాగ్నెటిక్. నాగబంధం. రీసెంట్ టైమ్స్ లో ఈ మూవీ చుట్టూ మంచి బజ్ కూడా క్రియేట్ అయింది. వేరే మూవీస్ కి వెళ్ళినప్పుడు ఈ మూవీ ట్రైలర్ థియేటర్ లో ప్లే చేస్తేనే క్రేజీగా అనిపించింది. మరి ఇంత హై బడ్జెట్ మూవీ ఎలా ఉంది, ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయిందా లేదా, ఇదంతా ఇన్ డెప్త్ లో మాట్లాడుకుందాం. బేసిక్ గా ప్లాట్ ఏంటంటే, అబ్దాలి అనేవాడు బ్రహ్మకమలం అండ్ ఒక బుక్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఈ రెండు కలిస్తేనే నాగబంధం అన్లాక్ చేయొచ్చు. ఇవి రెండు ఒక టెంపుల్లో ఉంటాయి. అక్కడ రుద్ర ఉంటాడు. రుద్రాతో ఫేస్ ఆఫ్ జరుగుతుంది. అసలు వీళ్ళ ప్లాన్ ఏంటి? నాగబంధం అన్లాక్ చేసి అందులో ఉన్న ట్రెజర్ ని అబ్దాలి తీసుకున్నాడా? దానికి రుద్ర ఏం చేశాడు? ఇందులో నాగసాధు పోర్షన్ ఏంటి? ఇలా మూవీ రన్ అవుతుంది. బేసిక్ గా మనం ట్రైలర్ చూస్తే ఏం కంటెంట్ చూపించారో ఇదే కంటెంట్ మూవీ ప్యాటర్న్ లో ఫాలో అవుతారు. ఒక మూవీని ఎప్పుడు కూడా బడ్జెట్ మాత్రమే హోల్డ్ చేయలేదు. డెఫినెట్ గా ఎలాంటి మూవీకైనా స్టోరీ, స్క్రీన్ ప్లే అనేవి చాలా ఇంపార్టెంట్. దానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండాలి, మంచి ఎడిటింగ్, మంచి సినిమాటోగ్రఫీ కూడా కావాలి. కానీ ఈ మూవీ విషయంలో స్టోరీ చాలా వీక్ గా అనిపించింది. ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే కూడా మిస్సింగ్. ఎడిటింగ్ అయితే కంప్లీట్లీ గాన్. ఇంత బడ్జెట్ పెట్టాం కదా, తీసిన ఫుటేజ్ ఎందుకు వేస్ట్ చేయాలి అనుకున్నారో ఏంటో, కానీ అసలు ఎడిటింగ్ అనే ముచ్చటే లేదు. బేసిక్ గా స్టోరీ బ్రహ్మకమలం చుట్టూ తిరుగుతుంది అని ట్రైలర్ లో క్లియర్ గా చూపించాక 3 hours 15 minutes టైం తీసుకుని క్లియర్ చేయకుండా అది సెకండ్ పార్ట్ లో వస్తుంది చూడండి అని హింట్స్ ఇస్తే, ఇంతసేపు చూసిన వాళ్ళు ఇంత టైం ఇచ్చిన ఆడియన్స్ టైం వేస్ట్ చేసినట్టే కదా. అన్నెసెసరీ డ్రాగ్ చేస్తూ అన్నిడెడ్ బ్లడ్ బాత్ చూపించే కన్నా ఒక కంక్లూజన్ ఇచ్చేస్తే అయిపోయేది. అసలు ఇలాంటి ట్రెజర్ హండ్ మూవీస్ లో లవ్ ట్రాక్ ఎందుకు? స్టోరీ డీవియేట్ అవ్వడానికి కాకపోతే సాంగ్స్ ప్లేస్మెంట్ కూడా ఎలా ఉంటదంటే, ఇప్పుడు సాంగ్ ఎందుకు భయ్యా అనే ఫీలింగ్ వస్తుంది. ఇలా చాలా నెగటివ్స్ కనిపిస్తాయి. మనం ట్రైలర్ లో ఏదైతే చూసి ఈ మూవీ నుంచి ఎక్స్పెక్ట్ చేసి వెళ్తామో అలా చూసుకుంటే నేనైతే డిసప్పాయింట్ అయ్యా. అసలు ఇంతింత బడ్జెట్ పెట్టి స్టోరీ, స్క్రీన్ ప్లే లేకుండా, బెస్ట్ విఎఫ్ఎక్స్ లేకుండా మంచి ఐడియా వేస్ట్ చేసుకున్నట్టే తప్ప ఇంకేం లేదు. మూవీలో బాగున్న కొన్ని విషయాలు ఏంటంటే, ఆర్ట్ వర్క్ బాగుంది, కొన్ని యాక్షన్ బ్లాక్స్ బాగున్నాయి, కొంతవరకు బీజం పర్లేదు, అండ్ విజువల్ గా చూడడానికి బాగుంది. హీరో విలన్ యాక్టింగ్ కూడా బాగుంది. ఇంకా అంతే. నా వరకు ట్రైలర్స్, టీజర్స్ లో ఉన్నంత కంటెంట్ మూవీలో రీచ్ కాలేదు. సో నాకు మూవీ నచ్చిందా లేదంటే విజువల్స్ బాగున్నాయి అంతే. కొత్త స్టోరీ కానీ కొత్త స్క్రీన్ ప్లే కానీ ఏం లేదు, నాకు రీచ్ కాలేదు. బట్ విజువల్స్ కోసం చూస్తా అంటే ట్రై చేయండి, ఎట్ యువర్ ఓన్ రిస్క్. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.